బాప్టిస్ట్ చర్చ్ మల్కాజ్గిరి అని అడిగిన ప్రశ్న. ప్రస్తుత రోజుల్లో దయ్యాలున్నాయా? నేటి బోధకులు చాలా మంది విశ్వాసులను దయ్యాల భయంలో ఉంచి ప్రత్యేక విమోచన ప్రార్థనల కోసం వారిని మళ్లిస్తారు. వారికి ఉమ్. చిటికెడు కూడా వాక్యం బోధించడం లేదని నేను చూస్తున్నాను. అలాంటి విశ్వాసాలను దేవుని వాక్యం వైపు ఎలా మళ్లించాలి? అంటే యాక్చువల్లీ అలాంటి బోధకులు ఉండడమే ఇవాళ దయ్యాలు ఉన్నాయని చెప్పడానికి గొప్ప రుజువు వాస్తవానికి. అంటే వాక్యం నుండి మరలించడమే కదా సాతాను చేసేటటువంటి పని. ఎస్. రైట్. ఆ విశ్వాసాన్ని ఎలా మళ్లించాలి అని అడుగుతున్నారు. సువార్త చెప్పడమే. వాక్యం వైపు ఎందుకంటే విశ్వాసులని మీరు అనుకుంటున్నారు వాళ్ళని. వాళ్ళు విశ్వాసులేం కాదు. వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు. ఇలాంటి దొంగ సేవకుల చేత మోసగించబడినటువంటి స్థితిలో ఉన్నారు. వాళ్ళకి అసలు సువార్త తెలియదు. కాపరి స్వరం ఎప్పుడు వినలేదు వాళ్ళు. సో సువార్త వినిపించాలి వాళ్ళకి. సువార్త విని వెంబడిస్తే వాళ్ళు కాపరిని వెంబడిస్తారు. అన్యుని స్వరాన్ని వెంబడించకుండా వివేచించడం ప్రారంభిస్తారు. సువార్త అర్థం చేసుకోకుండా సువార్తనే తిరస్కరిస్తే కనుక ఏదో ఒక రకమైన మోసంలోనే కొనసాగుతారు డెఫినెట్లీ. దట్స్ ది ఓన్లీ సొల్యూషన్. ఎస్. గాస్పుల్ ప్రీచింగ్ ఇస్ ది ఓన్లీ సొల్యూషన్.